హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుత సమాజంలో చాలా మందికి ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మానసిక సమస్యలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మానసిక సమస్యలతో బాధపడేవారు చాలా మంది. అయితే ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ భరత్ గారు. వారిని అడిగి కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు అందరికీ ఇన్‌స్టంట్‌గా అలవాటైపోయి ఇన్‌స్టంట్ విషయాలొచ్చేసి అందరికీ ఏదైనా పని పట్ల గాని, ఏదైనా ఓపిక ఉండట్లేదంటారా? ఓపిక నశిస్తుంది, సహనం ఉండట్లేదు అంటుంటారు. ఓకే. అసలు మీరు ఇన్‌స్టంట్ అనేది కేవలం ప్రపంచంలోనే కాదండి, సైకాలజీ రంగంలో కూడా వచ్చింది. హ్మ్. సో, ఇప్పుడు అంటే మేము ప్రతి దాంట్లో ఇన్‌స్టంట్ కోరుకుంటున్నారు ఇన్‌స్టంట్ జనాలు. కోరుకుంటున్నారు. అంటే సైకలాజికల్ కౌన్సెలింగ్ యాక్చువల్‌గా ఇట్స్ ఏ సిస్టమాటిక్ ప్రాసెస్ అండి. హ్మ్. అది కొంత ఒక స్టెప్ బై స్టెప్ మేము కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటాము. ఇట్స్ ఎ టైమ్ టేకెన్. హ్మ్. సహజంగా ఒక 6 సిట్టింగ్స్ పట్టొచ్చు. హ్మ్. డిపెండ్స్ ఆన్ ద ఇండివిడ్యువల్. హ్మ్. లేదంటే ఒకసారి 10 కూడా పడతాయండి. హ్మ్. 10 సిట్టింగ్స్ అంటే వీక్లీ కావచ్చు, లేదా బై వీక్లీ కావచ్చు. అంటే మినిమమ్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ అనుకోండి. హ్మ్. ఇప్పుడు ఎలా ఉందంటే టెండెన్సీ, మీరు ఒక సిట్టింగ్ అయిపోవాలి. హ్మ్. ఒక ఒకసారి సిట్టింగ్‌తో సైకాలజిస్ట్‌ని కలిస్తే సెట్ నా అయిపోవాలి. సమస్యలన్నీ హ్మ్. పరిష్కారం అయిపోవాలి అంటారు. హ్మ్. ఇన్‌స్టంట్ అన్నారు చూడండి. ఈరోజు మనం ఇన్‌స్టంట్. ఇన్‌స్టంట్ ఫుడ్‌కి చూస్తున్నాము. హ్మ్. అలాగే అన్నీ కూడా వెంటనే రావాలని చూస్తున్నాం. హ్మ్. అలాగే సైకాలజీ రంగంలో కూడా ఈ టెండెన్సీ వచ్చిందండి. హ్మ్. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అండి, డిలేడ్ గ్రాటిఫికేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి సైకాలజీలో. హ్మ్. అది లేకపోవటం. హ్మ్. సా నార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఓర్పు. హ్మ్. ఓర్పు. ఓర్పు అనేది హ్మ్. లేకపోవటం. హ్మ్. సార్, అదేంటి మీ దగ్గరకొచ్చే పేషెంట్స్‌కి మీరిచ్చే కౌన్సెలింగ్, థెరపీ గురించి ఏదైనా మాతో డిస్కస్ చేస్తారా? అంటే ఏ రకంగా వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తారు అనేది. ఏ ఏ విషయాల మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మమ్మల్ని బై కాల్ గాని, లేదా మిమ్మల్ని పర్సనల్ గాని అప్రోచ్ అవుతారండి. హ్మ్. అప్రోచ్ అయితే మేము ఫస్ట్ కేస్ హిస్టరీ తీసుకుంటాం. హ్మ్. అంటే ముందుగా ఆ వ్యక్తి ప్రెజెంట్ ఉన్న సమస్య ఏంటి? హ్మ్. తను అంటే ఎందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు? హ్మ్. ఏ కారణంతో తను కౌన్సెలింగ్‌కి హ్మ్. తీసుకోవాలనుకుంటున్నాడో తీసుకుంటాము. ఆ తర్వాత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటాము. హ్మ్. అలాగే తను చైల్డ్‌హుడ్ నుంచి ఇప్పటి వరకు తనకున్న ఇమేజిన్ ఇన్సిడెంట్స్, హ్మ్. అంటే హిస్టరీ టేకింగ్ అంటారండి దీన్ని. హ్మ్. హ్మ్. సైకాలజీ భాషలో హిస్టరీ టేకింగ్ హిస్టరీ అంటారు. టేకింగ్. హ్మ్. హిస్టరీ టేకింగ్. ఆ హ్మ్. హిస్టరీ మొత్తం తీసుకున్న తర్వాత మాకు కొంత ఒక అవగాహన వస్తుంది. అతను బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? హ్మ్. దీని మీద అవగాహన వస్తుంది. హ్మ్. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సైకాలజిస్ట్ కూడా ఫోకస్ చేసేది ఏంటండి, మొట్టమొదటి స్టెప్ రాపోర్ట్ బిల్డింగ్. కొత్త వ్యక్తిని నేను తనకి. హ్మ్. క్లయింట్ వస్తారండి. హ్మ్. క్లయింట్‌కి తను షేర్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు మీరు ఏదన్నా విషయం షేర్ చేసుకోవాలనుకోండి. మీకేదో పర్సనల్ ఇష్యూ ఉంది. ఏదో హ్మ్. ప్రాబ్లమ్ ఉంది అనుకున్నాం. హ్మ్. నాతో షేర్ చేసుకుంటారా? కొత్త వ్యక్తికి షేర్ చేసుకోవాలంటే ఎవరు అంత తొందరగా సిద్ధపడరు కదా! సిద్ధపడరు. హ్మ్. సో, మీ ఫ్రెండ్ ఎవరైనా మీ కాలేజ్ మేట్ కావచ్చు, లేదంటే మీ స్కూల్ మేట్ కావచ్చు, రెగ్యులర్‌గా మీకుండే కలీగ్ కావచ్చు. హ్మ్. అంటే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తితో, హ్మ్. అలాగే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తితో, క్లోజ్ ఫ్రెండ్స్‌తో చెప్పుకోవడానికి షేర్ ఇష్టపడతారు గానీ, చేసుకుంటారు. ఒక న్యూ పర్సన్‌తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఇష్టపడరు. సో, సైకాలజిస్ట్ కూడా మేము న్యూ పర్సన్. హ్మ్. బీయింగ్ యాస్ ఎ సైకాలజిస్ట్‌గా క్లయింట్‌కి మేము న్యూ పర్సన్. సో, వాళ్ళు తమ మనసులో ఉన్నది షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో, అలాంటప్పుడు మీరేం చేస్తారు సార్ మరి? దానికోసమే మేము మొదట ఒక సెషన్ కావచ్చు, లేదా 2 సెషన్స్ కావచ్చండి. హ్మ్. రాపోర్ట్ బిల్డింగ్ మీద దృష్టి పెడతాం. హ్మ్. అంటే తనతో ఇతను నేను హ్మ్. ఒకే స్టేట్‌లో ఉన్నాము. హ్మ్. అంటే మేమిద్దరం ఒకే రకంగా ఆలోచిస్తున్నాము అని దీన్ని రాపోర్ట్ బిల్డింగ్ అంటారండి. మొదటి 1, 2 సెషన్స్‌లో మేము దానికి ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. హ్మ్. వన్స్ రాపోర్ట్ బిల్డింగ్ అయిన తర్వాత సెల్ఫ్ డిస్క్లోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే నెక్స్ట్ స్టెప్ సెల్ఫ్ డిస్క్లోజర్ హ్మ్. అండి. హ్మ్. వాళ్ళు చెప్పగలగాలి. మామూలుగా షేర్ చేసుకునే విషయాలు వేరు. ఒక సైకాలజిస్ట్‌తో షేర్ చేసుకునే విషయాలు వేరుగా ఉంటాయండి. అంటే ఇంకొంచెం డీపర్ లెవెల్‌లో ఉంటాయి. ఎవరికీ చెప్పలేని విషయాలు కూడా సైకాలజిస్ట్ చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే మీకు ఒక యాంక్సైటీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మ్యారేజ్ చేసుకోవడానికి మీకొక ఆఫర్ వచ్చిందండి. హ్మ్. కొంతమంది వద్దు అంటారు. నేను చేసుకోను అంటారు. పేరెంట్స్ అడిగినా, ఫ్రెండ్స్ అడిగినా ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారన్నమాట. నేను సెటిల్ అవ్వాలనో, లేదంటే నాకు అబ్బాయి అంటే ఇష్టం లేదనో, అమ్మాయి అంటే ఇష్టం లేదనో, ఏదో కొన్ని రీజన్స్ చెప్తూ ఉంటారండి. కానీ వాస్తవంగా అంటే వేరే రీజన్ ఉండుండొచ్చు. హ్మ్. రూట్ లెవెల్‌లో వేరే రీజన్ వేరే ఉంటుంది గానీ, రీజన్ వాళ్ళు ఉంటుంది. ఎస్కేప్ అవ్వటానికి అసలు షేర్ చేసుకోకుండా ఏదో చెప్తూ ఉంటారు. హ్మ్. సైకాలజిస్ట్ దగ్గరికొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ రూట్ అనేది హ్మ్. చెప్పగలుగుతారన్నమాట. హ్మ్. అలా చెప్పాలి అంటే ముందు మేము రాపోర్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే. ఆ ప్రాసెస్ తర్వాత వాళ్ళు ఏదన్నా హ్మ్. మనసులో ఉన్నది చెప్పగలుగుతారు. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. థాంక్ యూ మేడం.